పెన్షన్ వస్తుందా? ఆ? పెన్షన్ పెన్షన్ ఆ, ఆ. ఎంత వస్తుంది? 4,000 4,000 4,000 ఇంటికి వచ్చి ఇస్తున్నారా, మీరు వెళ్ళి తీసుకుంటున్నారా? ఇంటికి వచ్చేస్తున్నారు. డబ్బులు ఏమన్నా అడుగుతున్నారా? లంచం అడగట్రా. బాగానే ఇస్తున్నారు కదా. ఆ, మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఆ. ఎలా ఉంది మీకు? ఏం లేదు, మంచిగా జరుగుతుంది పెన్షన్ వరకు మాత్రం. ఓకే, బ్రహ్మాండంగా. మంచిగా ఉండడమే కావాలి. ఆ, ఆ, పెన్షన్ బాగానే ఉంది. ఓకే. కొన్ని స్కీములు ఇది కట్టలేదు కానీ పెన్షన్ వరకు ఇంకా బ్రహ్మాండంగా ఉంది. అవును, పెన్షన్ అయితే ఇంటికి వచ్చి ఇస్తున్నారు. చాలా మంది ఆ, దానికోసం జీవిస్తున్నారు కూడా, లేకపోతే అవును, ఆత్మహత్య చాలా చేసుకునేవాడు దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. చాలా మంది. అవునవును. లేకపోతే పిల్లలు తన్ని ఆ, ఇంకా బయటికి పంపించేవాళ్ళు 60 లక్షలు 30 లక్షల మంది. ఓకే ఆ స్కీమ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఓకే. మరి జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తావు బాబాయ్? తేడా ఏముంది? మీరు ఎన్ని ప్రభుత్వాలు చూశారు మీరు? సో గతంలో జగన్ చూశారు, చంద్రబాబు అంతకుముందు కూడా చూశారు. వాళ్ళిద్దరి మధ్య తేడా మీకు అనిపించింది? కాదు, ఆయన ఆలోచన లేకుండా ఒక చేశాడు. ఓకే ఈయనేమో ఆలోచన పరుడు కాబట్టి ఆలోచించి చేస్తున్నాడు. ఓకే, చేయాలని కోరుకుందాం. మరి కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు డిప్యూటీ సీఎంగా. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇంకా మనసు మార్చుకుని బాగానే చేస్తున్నాడు. ఆ, ఇంకా బయటకి ఏమి తేడా లేకుండా సర్దుకుని పోతున్నాడు. ఓకే. ఆ, మరి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది బాబాయ్. ఏముంది ఉందా, ఇంకా నిదానంగా అతను కోరికేది అతను కోరుతాడు. అది ఓకే. పరిస్థితి. మరి ఈ 4 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా అంటే వీళ్ళు ఈ ప్రభుత్వం? అది అనుమానం కొంచెం. అనుమానమే అంట. ఆ. ఎందుకని? ఎందుకంటే ఇంకా అతని మనసు స్వభావం అది అటువంటిది. నేను అడిగింది చంద్రబాబు గురించి, ఆయన కదా ముఖ్యమంత్రి. చంద్రబాబు గారే ఆ, ముందర అంటాడు, ఆ, తర్వాత కొన్ని చేయడు. ఓకే. నేను ఆయన కన్నా పార్టీ గ్రామం నాయకుడిని కూడా. ఎక్కడ, ఏ గ్రామం? ఒడిశేరుకూరు మండలం కారంపూడిపాడు గ్రామం. ఓకే, ఇక్కడ. అలా ఏమీ ఉపయోగం లేదు. ఓకే ఓకే ఓకే. మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? 42 జూను 18వ తారీఖు రామారావు గారు గుంటూరు వచ్చాడు. ఓకే. అప్పటి నుంచి ఫాలో అవుతానే ఉండే. అదేలే, మీ అభిమానం మేము అది. కాపులమే. అదేలే బాబాయ్. అయితే మరి ఆ రంగాగూడలో కొట్టారు నన్ను. ఓకే, దొంగల కొడుకు నువ్వు తెలుగుదేశం సరే నాయుడు పుట్టాను అదేలే కానీ ఇది చేసి ఏదో పద్ధతిగా. అదేలే మీ అభిమానం మీద. బాబాయ్, నేను అడిగేది అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి మరి? అమరావతి రాజధాని. ఏమ్మా, అమరావతి 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 మంచిదే. ఆ, మన ఏరియా అంతా డెవలప్మెంట్ అయింది. ఓకే. రాష్ట్రానికి సెంట్రల్లో ఉంది. అవును. పోలవరం ఆ? పోలవరం పోలవరం పూర్తి అయితే ఎదురు లేదు ఇక్కడ. ఓకే, పూర్తి చేస్తామంటున్నాడు ముఖ్యమంత్రి. 27కే పూర్తి చేస్తామంటున్నారు. ఆ రెండు అయితే కొంచెం గ్రేడ్గా ఉంటుంది అబ్బాయి. ఓకే. చివరిగా ఒకటే బాబాయ్, ఇంక ఇబ్బంది పెట్టను. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు? అదేం లేదు కానీ ఆ. వాళ్ళు విపరీతంగా పెట్టారు అప్పుడు, ఓకే. దానికోసం ఇట్లా ఇది చేసి చేస్తున్నారు. ఒక మాటలో ఏం చెప్తావు బాబాయ్ ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? ఒక మాటలో. ఏదైనా ఎవరు కష్టమాడు ఇదిగాక తప్పదు. తప్పదులే, అది తప్పదు. మీ యూత్ బాగా తెలివితేటలతో నడిచి ఆంధ్ర రాష్ట్రం బాగుపడింది. చాలా థ్యాంక్స్ బాబాయ్. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే మాకు ఇప్పుడు వరకు అయితే చంద్రబాబు చేసే పనులు అయితే మాకు నచ్చినాయి. ఓకే. పవన్ కళ్యాణ్ చేసే రోడ్లు మాకు బాగా నచ్చినాయి. అదైతే కనిపిస్తుంది కళ్ళ ముందు. కళ్ళ ముందు కనిపిస్తుందండి. ఆ. సో 10 నెలల పరిపాలన మీకు నచ్చింది? నచ్చింది సార్. మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే స్వామి, అప్పుడు మనకి పరిపాలనలో ఈ పిల్లల వాటికి ఇచ్చినవి కాకుండా ఇప్పుడు చేసే పనులు మాత్రం మంచిగా ఉన్నాయని చెప్పగలుగుతాం. ఓకే, అదొకే. వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఆయనకి వీడికి పరిపాలన విషయంలో కొత్తగా వచ్చిన అనుకున్న పాతవాడికి తేడా ఉంది కదా, ముందు ముఖ్యమంత్రి చేసిన వాడికి. అది 4సారి కదా ఆయన? అవునవును. ఓకే. మరి ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. ఎలా ఉండొచ్చు రానున్న 4 ఏళ్ళు? ఇక రానున్న 4 నెలలు మరి ఎట్లా ఉంటుందో మరి తెలవదు కానీ మరి ఇప్పటి వరకు అయితే బాగుంది ఇచ్చిన హామీలనే నెరవేరుస్తారా అంటే? అని నమ్మకం అయితే మాకుంది. ఉంది. ఎందుకు అంత నమ్మకం? నమ్మకం అంటే చేసే పనులు బట్టి. ఓకే. అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి మరి? పోలవరం 27కి అయిపోతుంది అంటుండే కదా, పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి అమరావతి అమరావతి మరి ఎట్లుందో మరి తెలవదు మరి. వస్తున్నారు మళ్ళీ. బాగానే ఉండొచ్చు అనుకుంటున్నాము. సో మరి అమరావతిలో ఎయిర్పోర్ట్ కూడా కడతారంట, చూసే ఉంటారు నిన్న చెప్పారు ముఖ్యమంత్రి. అదే నేను వినలేదులేండి. ఓకే. మరి ఎలా ఉంటుంది అమరావతిలో ఎయిర్పోర్ట్ కడితే? ఎలా ఉంటుంది అమరావతి ఎయిర్పోర్ట్ కడితే ఇప్పుడు గన్నవరానికి అమరావతికి బాగుంటుంది కదండి. ఓకే. మీ వరకు అయితే మీకు నచ్చింది. నచ్చింది. చివరిగా కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు మంచిగా ఉందండి. అంటే గెలిచాక పని చేస్తున్నారా? పని చేస్తున్నారు కదండి. వాళ్ళ 21 మెంబర్స్ కానీ ఎమ్మెల్యేలు కూడా ఆయన చెప్పినటువంటి పట్టుదలతో పనిచేస్తున్నారు. చివరి ప్రశ్నకి ఇబ్బంది పెట్టను. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని ఎంతవరకు? అది మనకైతే తెలియదు. వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, పెడుతున్నారా అంటే? అది మనకి తెలియదండి. సరే, ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే కూటమి ప్రభుత్వం మాకు చాలా నచ్చింది. చంద్రబాబు కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు
పథకాలు అమలు చేస్తారు కదా, పథకాలు అమలు చేస్తున్నారు కదా. ఓకే. జగన్ నేను అడిగింది వాళ్ళిద్దరి మధ్య తేడా అన్న. ఆయన కొన్ని చేశాడు, ఈయన చేశాడు. ఓకే, మొత్తంగా ఈ 10 నెలల పరిపాలన మీకు ఎలా అనిపించింది? కొంచెం పర్వాలేదు, బెస్ట్. పర్లేదన్నమాట. గతానికి ఇప్పటికి ఏమైనా తేడా గమనించారా ఈ రెండు ప్రభుత్వాల మధ్య? తేడా అంటే సరే, ఏ విధంగా పర్లేదు అంటే? పర్లేదన్నారు కదా మనం, ఏ విధంగా పర్లేదంటే? ఏది ఆ పెన్షన్ కొంచెం అది చేశారు, అది పెన్షన్ అయితే పెన్షన్. అంతే. ఓకే, మరి రేపు మే నెల నుంచి ఒకటిగా అమలు చేస్తారంట పథకాలన్నీ. అమలు చేసినప్పుడు చూద్దాం. అదే ఓకే, చేసినప్పుడు చూద్దాం. చేస్తారని ప్రభుత్వం అంటుంది, మీ వరకు మీరేమనుకుంటారు? చేసినప్పుడు అప్పుడే నమ్మాలి. చేస్తారనుకుంటారా చేయను? ఏం మనం చేస్తారంటున్నారు, మరి చేశారు. ఓకే, మరి కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారన్న, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పని ఆయన చేసుకుంటున్నారు కదా. ఆయన 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 మంత్రి పదవి ఆయన చేసుకుంటున్నారు కదా, బాగానే చేస్తున్నారా? మామూలుగా వదిలేసారా? బాగానే చేస్తున్నారు. ఓకే, మరి ఇక రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది, ఎలా ఉండొచ్చు? చూడాలి కదా, చూడాలి. అంటే ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా అంటే? ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు, కొన్ని నెరవేర్చాయి కదా, దాన్ని బట్టి నెరవేరుస్తారు అనుకుంటున్నారు. అది మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి? చేస్తా ఉంటున్నారు, మరి చేసి చూడాలి కదా. చివరిగా ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంట, ఎంతవరకు నిజం? వాళ్ళు పెట్టారు కదా, ఇప్పుడు పెడుతున్నారు, అయితే పెడతానే ఉంటారు. టార్గెట్ చేసి మరి పెడుతున్నారంట వైసీపీ వాళ్ళు అంటున్నారు, నిజమా కాదా అంటే? అవన్నీ అబద్ధంలేను. ఓకే, ఫైనల్గా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. నమస్తే. నమస్తే అండి. 10 నెలల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం? ఇసుక వదిలేడు సార్, ఓకే, నెంబర్ 1 వర్క్ బాగుంది. మొత్తంగా అయితే ఎలా ఉంది 10 నెలలు? రోడ్లు పోతున్నారు, అది కనపడుతుంది కళ్ళ ముందు. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్. తర్వాత అనుభవజ్ఞుడు మన విషయంలో చెప్పేది. సో మీకైతే 10 నెలల పరిపాలన బాగుంది. బాగానే అంటే సంక్షేమ పథకాలు ఏముందిలే, ఓకే, వాటి వల్ల సోమవారాలు అవుతారు ఒక్కోసారి, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీ అభిప్రాయం? కానీ మంచి లాంగ్ దూరదృష్టిమైన పనులు చేస్తున్నారు. ఓకే, అలాగే చేయాలి. రోడ్లు అలాగే చేయాలని. మరి జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? వాళ్ళిద్దరి మధ్య మీరు గమనించిన తేడా? జగన్ ఆయన ప్రేమ వేరు. ఆయన ప్రజలకి డబ్బులు సహాయం చేస్తాడు, కానీ డబ్బులు తీసుకుంటాం కొన్ని రోజులు ఉంటే మళ్ళీ అయిపోతుంది. కానీ మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మరి అభివృద్ధి చేస్తారు, మంచి చేస్తారు. ఒక 5 సంవత్సరాలు ఉండొచ్చు, ఒక 5 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ నిలబెట్టుకుంటారా? మనకి నిలబెట్టుకుంటారా నమ్మకాన్ని ప్రభుత్వం అంటే? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది, కాకపోతే నిదానంగా నిలబెట్టుకుంటుందని మేము అనుకుంటున్నాం. 5 ఏళ్ళు సమయం ఇచ్చారన్న, 5 ఏళ్ళలోనే నిలబెట్టుకుంటారా అంటే నేను అడిగింది. ఇది ఇప్పుడు ఇసుక పనులు కనపడుతుంది, అసలు లారీలు ఇసుక వస్తుంది. ఇప్పుడు అందరూ టాప్ అయిపోయిన వాళ్ళు ఫుల్ పనిలో ఉన్నారు. అందరూ ఇల్లు కడితే అన్ని విధాలు అందరికీ పని జరుగుతుంది, కంపెనీలు వస్తున్నాయి. కానీ డబ్బులు మనుషులకి ఇచ్చి సోమరులు చేయడం వల్ల ఏమైందంటే తీసుకుంటాం. జగన్ నేను విమర్శించట్లా, ఆయన మంచి నాయకుడే. ఆయన ఏంటంటే కొద్ది చిన్న వయసు కాబట్టి అనుభవం ఉన్నోడికి అనుభవం లేని కొద్ది తేడా, కానీ ఆయన కూడా మంచి పరిపాలన అందించారు. ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి పైన మోడీ గారు ఉన్నారు. ముగ్గురు వెళ్తే ఏదైనా సాధించలేదు. ఆ సంక్షేమ పథకాలు కూడా మొన్న రీసెంట్గా ఆగిరిపల్లి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి చాలా వరకు పథకాలు మరి అవన్నీ చేయడానికే చూస్తున్నాం. కానీ ఇప్పుడు కొద్దిగా అప్పులు ఉన్నాయి, ఆ అప్పు కూడా క్లియర్ చేస్తాం. స్వర్ణాంధ్రప్రదేశ్ని అందించాలని వారి యొక్క ఆశ చివరిగా కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద టార్గెట్గా కేసులు పెట్టేస్తున్నారంటే ఎంతవరకు నిజం? టార్గెట్లు అనేది వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళని చేశారు, వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని చేశారు, అది కామన్. ఇక అది వాళ్ళకి పడదు కాబట్టి ఇప్పుడు నేను వచ్చినప్పుడు వాడిని తిట్టడం, వాడు వచ్చినప్పుడు ఏం తిట్టడం, నేను పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళని కొట్టడం అవన్నీ మా సహజం. ఆయన మనం తెలియదు ఏం కాదు. అమరావతి పోలవరం సక్సెస్ చేస్తారు కోరుకుంటున్నాం. ఒక్క మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం బాగానే ఉందండి. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? మీకు ఏది అనిపిస్తే చెప్పొచ్చు. కొంతమంది పేషెంట్స్ మానసిక జబ్బుల పేషెంట్స్కి ఇంకా పెన్షన్స్ ఇవ్వలేదు, అది చాలా బాధపడుతున్నారు. కొంతమందికి తీసేశారు. అది అంటే ఈ 10 నెలల మీద మీ అభిప్రాయం ఏంటంటే ఒక మాటలో మామూలుగా? ప్రభుత్వం అభిమానమే, తెలుగుదేశం మీద
ఇష్టం అంటే నేను మామూలు అడుగుతాను ఈ 10 నెలల మీద మీకు ఎలా అనిపిస్తుంది? అభిమానం, తెలుగుదేశం మీద అభిమానం. ఓకే, మీ అభిప్రాయంలో సార్ జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? జగన్ ప్రభుత్వంలో కొన్ని చేశాడు, కొంతమంది పెన్షన్లు ఇచ్చాడు, కొన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి 4 చేస్తారు, ఇంకా బాగా చేస్తారు అనే అభిప్రాయం ఉంది. ఓకే, నేను అడిగింది వాళ్ళిద్దరి మధ్య తేడా సార్, జగన్కి చంద్రబాబు మధ్య. అది వేరే పార్టీ, ఇది వేరే పార్టీ. ఆ పార్టీ వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని చేస్తారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కొన్ని చేస్తారు. ఎవరైనా 2 పార్టీలు మంచివి. మంచివే. మరి కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు, ఆయన పనితీరు అలా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మంచి కార్యక్రమం బాగా చేస్తున్నాడు. అతను కూడా మంచి నాయకుడే. మరి ఇంకా 4 ఏళ్ళ సమయం ముందు మీరు చెప్పినట్టుగానే ఈ 4 ఏళ్ళు కూడా ఇచ్చిన హామీలను అమలు చేస్తారా అంటే? ఐడియా లేస్తున్నావా? హామీలు ఏదైనా ప్రజలకు ఇచ్చినవి చేస్తారని అభిప్రాయం ఉంది. చేయాలని కూడా కోరుకుందాం. మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి సార్? పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్లో పూర్తి కావాలి. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో కాకుండా ఎన్టీ రామారావు గారు టైంలో కూడా కాకుండా చంద్రబాబు నాయుడు 20 ఏళ్ళ అవుతుంది అనుకుంటున్నా, కానీ ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. 20 ఏళ్ళు పూర్తి అవుతుంది. ముఖ్యమంత్రి ఈ లోపల మొదలుపెట్టి చేస్తారు కొంతవరకు. 27 అయితే పూర్తి చేస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి. ఆయన 20 ఏళ్ల కాలంలో ఇప్పుడు 14 ఏళ్ళు, ఇది 15 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 4 ఏళ్లతో ఆయన 20 ఏళ్ళు అవుతుంది. ఈ లోపల చేయాల్సిన ఆయనకి టైం ఉంది, చేయగలడు. కానీ ఆయన ఏమో ఎందుకు మనకు అర్థం కాలేదు. పోలవరం పూర్తి చేయాలి. చివరికి ఒకటేసారి ఇబ్బంది పెట్టడం, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ వాళ్ళే అంటున్నారు, ఎంతవరకు నిజం? కేసు నాకు ఐడియా లేదు సార్.